నాన్న కథ చెప్పవా? కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రేయాన్ష్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. మేకల మందకు కాపలాగా ఒక కుక్కను పెంచాడు ఒక రైతు. ఆ కుక్కకు ఒళ్ళంతా బద్ధకమే, వెరీ లేజీ డాగ్ అన్నమాట. సందు దొరికితే హాయిగా నిద్రపోయేది. నిద్ర రాకపోతే కనిపించిన వారితో పనికిరాని లొల్లులు పెట్టుకుంటూ ఉండేదట. ప్రతిరోజు మేకల మందను అడవికి తీసుకెళ్లేవాడు రైతు. తప్పని పరిస్థితుల్లో కుక్క కూడా ఆ మేకల మందతో పాటే వెళ్ళేది. ఒకరోజు రైతుతో పాటు మంద అడవిలో తిరుగుతుంది. వెంట ఉన్న కుక్కకు చిరాగ్గా అనిపించింది. ఎప్పుడు ఈ రైతు నన్ను ఈ మేకల వెంబడి పొమ్మంటాడు, నాకేమో హాయిగా నిద్ర వస్తుంది అని అనుకుందట. ఒకరోజు రైతుతో పాటు మంద అడవిలో తిరుగుతుంది. వెంట ఉన్న కుక్కకు చిరాగ్గా అనిపించింది. దగ్గరలో లేత చిగుళ్ళున్న చెట్టు కనిపించడంతో రైతు అటుగా కదిలాడు. ఆ చెట్టు ఎక్కి కొమ్మలను విరిచి కింద పడవేస్తున్నాడు. ఆ చిగుళ్ళను కొన్ని మేకలు తింటున్నాయి, మరికొన్ని మాత్రం చుట్టుపక్కల మేస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన కుక్క, అమ్మ చాలా మంచి టైం ఇది, హాయిగా నిద్రపోతాను అనుకొని బద్ధకంతో అక్కడే కూలబడిపోయింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఉడతను చూసి కుక్క అందట, ఉడతా ఓ మతిమరుపు ఉడతా అంటూ వెక్కిరించినట్టు పిలిచింది. పరుగు పెడుతున్న ఉడత కోపం వచ్చింది. వంకర తోక కుక్క బావా, ఏమిటి సంగతి అంటూ కుక్క ముందుకు వచ్చింది. నన్నే వెక్కిరిస్తున్నావేంటి, తిక్కగా ఉందా అంటూ మురిగింది కుక్క. మతిమరుపు అంటూ నన్ను వెక్కరించలేదా నువ్వు? అది తప్పు కానప్పుడు నేను నిన్ను వంకరతో ఒక కుక్క బావ అనడం తప్పేం కాదు అని సమాధానం ఇచ్చింది ఉడత. నాతోనే వాదనకు దిగుతున్నావా అని కోపంగా చూసింది కుక్క. అనవసర మాటలు కట్టిపెట్టు, బత్తకస్తుడికి మాటలు ఎక్కువ పని తక్కువ అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెబుతుండేది అని తుర్రున చెట్టెక్కేసిందా ఉడత. కుక్క పాపం చాలా ఫీల్ అయిపోయింది ఆ మాట అనేసరికి. చుట్టూ చూసింది. మందలో మేక పిల్లల గుట్ట పుట్ట ఎక్కుతూ దొరికిన మేత తింటూ ఒకదాని తలతో మరొకటి ఢీకొట్టుకుంటూ ఎంతో ఆడుకుంటున్నాయి. అది చూసి పరువు పోలేదు, ఇంక నయం ఈ ఉడత నా పరువు తీసింది, పరువు పోలేదు అనుకొని అటు ఇటు చూసింది అని హాయిగా, అయినా ఉడత అన్న మాటలకి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి అని మళ్ళీ నిద్రపోయిందట. ఇక ఢీ కొట్టుకునే మేకపిల్లలతో ఆటలో వచ్చే శబ్దానికి కుక్కకి ఇక బాగా డిస్టర్బెన్స్ అయిపోయిందట. మేకపిల్లల పైన కోపంతో చిందులు వేసింది. మిత్రమా, ఈ ఆట కూడా మాకు ఒక రకమైన విద్యే. ఇందులో సాధన చేస్తూ మెలకువలు నేర్చుకుంటాం. కునుకు నీకు ఎంత ఇష్టమో ఈ ఆట మాకు అంత ఇష్టం అని తెగేసి చెప్పింది ఒక మేకపిల్ల. బుర్రలు పగలగొట్టుకోవడం కూడా ఒక విద్యేనా అంటూ వాదనకు దిగింది కుక్క. కొన్ని విద్యలు కూటి కోసమైతే మరికొన్ని ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. ఈ విధంగా సాధన చేస్తూ పట్టు సంపాదిస్తాం అని వివరణ ఇచ్చింది మేకపిల్ల. చాలే నీ బడాయి, అల్లరి పనులకు అందమైన అబద్ధంతో కప్పిపుచ్చడంలో నీకు నువ్వే సాటి అంటూ దెప్పి పొడిచింది కుక్క. సాధన చేసుకునేవాడికి వాదనలు అనవసరమని మా బామ్మ చెప్పింది. నీకు ఇబ్బందిగా ఉంటే మేమే దూరంగా పోతాం అని చెప్పి మందలో మిగతా మేకలను పిలుచుకెళ్ళిందా మేకపిల్ల. వాదనలో దమ్ముండాలి, అది లేకనే పారిపోతున్నారు అంటూ వాటిని ఎగతాళి చేసింది కుక్క. నువ్వు ఏమనుకున్నా మా ఏకాగ్రత సడలిపోదు, నీతో వాదన చేసేంత తీరిక మాకు లేదు అంటూ గుంపుతో సహా ముందుకు కదిలింది మేకపిల్ల. విజయ గర్వంతో కుక్క భౌ భౌ అంటూ మొరిగింది. మిట్ట మధ్యాహ్నం కావడంతో రైతు కునుకు తీయడానికి ఒక పెద్ద చెట్టును వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. కుక్క మాత్రం బద్ధకంతో అక్కడే ఉండిపోయి కునికిపాట్లు పడసాగింది. కొద్దిసేపు గడిచాక అక్కడికో నక్క వచ్చింది. నిన్నెప్పుడు అడవిలో చూడలేదే అంటూ కుక్కతో మాట కలిపింది. నక్క మాటలతో కుక్కకు ఒక్కసారిగా నిద్రమతో వదిలిపోయింది. యజమాని జాడ కోసం దిక్కులు చూడడం మొదలుపెట్టింది. నిన్నే మృగరాజు ఇటే వస్తున్నారు, నువ్వు కనిపిస్తే నీ పని అంతే అంటూ భయపెట్టింది నక్క. నేను మా యజమాని కలిసి మేకల మంద కాపుగా వచ్చాం. మా యజమాని నిన్ను చూస్తే బడత పూజ చేయగలడు అంటూ తప్పించుకునే మార్గాలు వెతకసాగింది కుక్క. అంతవరకు నేనుంటానా, ఇప్పుడే వెళ్ళి సింహానికి నీ సంగతి చెప్పను అని లొట్టలేసుకుంటూ మేకపిల్లల వైపు చూసింది నక్క.
ఇదంతా చూస్తున్న ఉడత కుక్క బావా తిక్క కుదిరిందా అంటూ పగలబడి నవ్వింది. వాదనతో నక్కను నిలువరించడం కష్టమన్న విషయాన్ని గుర్తించిన కుక్క దాని దృష్టి మరల్చాలని అనుకుంది. ఆ గుంపులో నీకు నచ్చిన మేకను పట్టుకుపో అంటూ నక్కకు ఆశ చూపించింది. నిజమేనని నమ్మిన నక్క గబగబా సాధనలో ఉన్న మేకల మధ్యకు వెళ్ళింది. వెంటనే అవన్నీ తమ తలలతో నక్కను ఒక పట్టుపట్టాయి. ఆ దెబ్బలతో నక్క ఒళ్ళు హూనమైంది. బతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి పారిపోయింది. మిత్రులారా, పసలేని వాదన ప్రాణానికి చేటు, నిరంతర సాధనే మేలు అని తెలుసుకున్నానంటూ లెంపలేసుకుందా కుక్క. వాదనకు సాధనకు తేడా తెలుసుకున్నందుకు సంతోషం అంటూ చెట్టెక్కేసింది ఆ ఉడత. అనవసరపు మాటలు మాట్లాడడం కంటే మనము చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని చెప్పేదే ఈ కథ. ఇంతటి చక్కటి కథను రాసిన వారు డాక్టర్ బివి పట్నాయక్ గారు. శుభరాత్రి.